అర్జున్, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, డాక్టర్ సిరి గురించి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ప్రాబ్లం చాలా సివియర్గా ఉందంట. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటున్నారు. ఒక డాక్టర్లా తనేదో మాట్లాడుతుంది, కానీ సిరిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మరోవైపు స్వామీజీ గారు ఫోన్ కూడా కలవట్లేదు. ఆయన అందుబాటులో ఉండుంటే ఇంత సమస్య వచ్చుండేది కాదు. అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు నాన్న. మీరు బాధపడడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అంజలమ్మ గారిలో దయ్యం ఉందని మీకెలా చెప్పనయ్య గారు? రే అర్జున్, నేను మాట చెప్తా, వింటావా? ఏంటన్నా? మీరు ఇంటికొచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఏదో ఒక కీడు వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి పాపం తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోందిరా. ఒరే అర్జున్, మీ నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా. నా మనసుని అర్థం చేసుకున్నారు మామయ్య. నేననుకున్నది ఇంత త్వరగా ఎదురవుతుందని అనుకోలేదు. ఏ పాపిష్టిగాళ్ళు పడ్డాయేమో, ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీకు మనశ్శాంతి లేదు, మాకు ప్రశాంతత లేదు. నా మాట వినరా, తిరిగి మన ఇంటికే వెళ్ళిపోదాం. వెళ్ళటం ఖాయమత్తయ్యా, కానీ మీరు మాత్రమే వెళ్తారు. నేను అర్జున్ ఇక్కడే ఉంటాం. మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి దీన్నే అవకాశంగా మార్చుకుంటా. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అమ్మా, ఇప్పటికిప్పుడంటే ఎలా వెళ్ళగలం? అంజలికి హాస్పిటల్ ఉంది, నాకు ఆఫీస్ ఉంది, పాపకి స్కూల్ ఉంది. ఉన్నట్టుండి ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళగలం? రే, పాప ఆరోగ్యం కంటే ఇవేవి ముఖ్యం కాదు కదా. మావయ్య చెప్పింది కూడా కరెక్టే అండి. మావయ్య, పాపని తీసుకుని మీరందరూ వెళ్ళిరండి. ప్లేస్ మారితే సిరి కూడా మారొచ్చు. మేమంతా అంటావేమిటమ్మా? నువ్వు మాతో రావా? లేదు మావయ్య, హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ నా అండర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ మధ్యలో వదిలేసి రాలేను. హాస్పిటల్ రూల్స్ కూడా ఒప్పుకోవు. దయ్యందానా, ఇంట్లో వాళ్ళందరినీ పంపించి ఇంకా ఎవరిని పొట్టన పెట్టుకుందామనే. నువ్వు రాకుండా మేము ఎలా వెళ్ళగలవమ్మా? పైగా నేను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.